వెల్కమ్ టు జననేత్రం న్యూస్. బీసీజీ సర్వే రద్దు చేయాలి, నూతన పరీక్ష విధానం రద్దు చేయాలి. ఆశా వర్కర్స్ ధర్నా. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశ పరీక్ష పెట్టే విధానం రద్దు చేయాలని, ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని, బీసీజీ సర్వే నిలుపుదల చేయాలని తదితర 24 డిమాండ్లపై పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ పమేల సత్పతి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రంగావేణి శారద, ఉపాధ్యక్షులు సత్యలక్ష్మి, రజియా, వెంకటలక్ష్మి, సరిత, శంకరమ్మ, శోభ, జయలక్ష్మి, పరిమిత, జిల్లా సహాయ కార్యదర్శి పద్మ, శ్యామల, పద్మ, సదాలక్ష్మి, లక్ష్మి, కవిత, పుష్ప, లత తదితరులు పాల్గొన్నారు. ఎగ్జామ్ డ్యూటీ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వెంటనే ఎగ్జామ్ డ్యూటీని ఏదైతే ఉందో అది మొత్తం రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే కొత్తగా వచ్చిన కమిషనర్ గారు కొత్త రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాడు. ఈ ఎగ్జామ్స్ పెట్టడం కానీ, ఈ బీసీసీ సర్వే పెట్టడం కానీ, లేకపోతే ఈ మొన్న ఇక్కడ అదే కరీంనగర్లో కూడా హెచ్బీ టెస్టులు కూడా పెట్టిన టెస్ట్ అన్ని కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఆశా కార్యకర్తలకు ఉరిగోసే పెట్టడం విధంగా తీసుకొస్తా ఉన్నాడు. కాబట్టి కమిషనర్ గారు కూడా ఈ రిఫార్మ్స్ వెంటనే తీసుకోవాలి, లేకపోతే ప్రభుత్వానికి కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. ఎన్నికల డ్యూటీలో వేసినప్పుడు కూడా వీళ్ళకి జీతాలు ఇవ్వలేదు, అవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మినిమం మీరు ఎన్నికలకు ముందు 18,000 కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే 2వ తారీఖు నాడు అందరికీ 1వ తారీఖు ఇస్తా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులకు ఆశా కార్యకర్తలు 2వ తారీఖు ఇవ్వమంటున్నారు. మీరు 2వ తారీఖు ఉన్న 2 నెలలు 3 నెలలు వాయిదాలు పెట్టడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా 2వ తారీఖు జీతాలు వచ్చే విధంగా ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు కరీంనగర్ జిల్లాలోని ఆశా వర్కర్లు అందరూ కదిలి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఒక కరీంనగర్ జిల్లాలోనే కాదు, ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మేము 19 సంవత్సరాల నుండి ఇంకా పనిచేస్తున్నాము. అప్పుడు లేని ఎగ్జామ్స్లో క్వాలిఫై కాని వాళ్ళను పంపిస్తామనే ఉద్దేశం పెడతా ఉన్నారు. ఎగ్జామ్స్ అందరూ రాయాలనేసి కూడా చెప్పడం. ఈ ఎగ్జామ్లో చాలా ధర్మములు ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జామ్ రాయండి, మీకు 5,000 ఇస్తాము, రాయని వాళ్ళు రాయకుండా ఉండండి, ఇష్టం లేని వాళ్ళు రాయడం అని చెప్పేసి ఇవాళ ధర్నా తీయడం జరిగింది. అట్లాగే అదిగా కరీంనగర్ జిల్లాలో లేని విధంగా కూడా చేయాలని చెప్పేసి మాకు కనీసం మెటీరియల్ కూడా ఇవ్వకుండా, దానికి ఇంత పని నష్టం, మాకు ఫిక్స్డ్ వేతనం లేదు, ఇంత పారితో కూడా లేకుండా మమ్మల్ని చెప్పి అధికారులు మాకు తీసుకొస్తా ఉన్నారు. మీ ఇష్టం ఉంటే చేయండి, లేదంటే మీరు పక్కా జరగండి, వేరే ఆశలను పెట్టుకుంటామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఆ బీసీ సర్వేను కూడా రద్దు చేయాలి అధికారులను, ఎందుకంటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము చెయ్యమని చెప్పేసి. అట్లాగే ప్రతి నెల 2 తారీఖు కూడా పారితోషికాలు, ఇప్పుడు 13 తారీఖు వచ్చినా కూడా ఇంతవరకు మాకు పారితోషికాలు రాలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి కూడా మాకు 3 నెలలు మాకు సతాయించారు. 3 నెలలకు మీరు ధర్నాలు పెడితే అప్పుడు 15 తారీఖు 10 తారీఖు ఇట్లా వేస్తూ ఉన్నారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మా ఆశలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి 2 తారీఖే మాకు ఈ ప్రభుత్వం కూడా పారితోషికాలు వేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మొత్తము 24 డిమాండ్ల పైన మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలం ధర్నా చేస్తూ ఉన్నాము. మా డిమాండ్స్ అన్నిటికీ ప్రభుత్వము సహకరిస్తే మా సమస్యలను పరిష్కరిస్తే సరే, లేదంటే మేము నిరవధిక సమ్మెకు వెళ్ళడానికైనా కూడా ఈ కరీంనగర్ జిల్లాలోని ఆశాలందరం సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు మారెల శ్రీలత, ఆశ